సింపుల్గా ఈజీగా అయిపోయే వెజిటేబుల్ పాస్తా చూపిస్తాను. ఇక్కడ నేను క్యారెట్, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఇక్కడ నేను పాస్తా బాయిల్ చేస్తున్నాను. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో సాల్ట్, ఆయిల్ వేసి పాస్తా వేసుకున్నాను. అండ్ ఇది బాయిల్ అవుతుంటే వన్ సైడ్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవడం. అండ్ ఆనియన్ నేను లాస్ట్కి యాడ్ చేశాను, అది ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు, కొంచెం టేస్ట్ పోతుంది కదా. ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి ఆనియన్ యాడ్ చేశాను. ఇక్కడ నేను పాస్తా వాటర్ ఉంటాయి కదా మిగిలినవి, అవి కొంచెం యాడ్ చేశాను గ్రేవీ కోసం. ఇంకా మ్యాగీ మసాలా 1 ప్యాకెట్, కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేశాను. అది బాయిల్ అయిన తర్వాత పాస్తా యాడ్ చేసుకోవడమే. మీరు కావాలంటే ఎక్స్ట్రా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఎక్స్ట్రా మ్యాగీ ప్యాకెట్ మసాలా యాడ్ చేశాను. అంతే, ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.